ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, మనము తప్పుల నుంచి నేర్చుకుంటామా, విజయాల నుంచి నేర్చుకుంటామా జీవిత గుణపాఠాల్ని? రెండిటి నుంచి నేర్చుకుంటాము. బికాజ్ విజయము ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో దాని నుంచి అరే రైట్ పాత్లో వెళ్తున్నామో దీన్ని కంటిన్యూ చేయొచ్చు, నేర్చుకుంటాము. బికాజ్ ఇట్ ఈస్ అ ప్రూఫ్, ఎవిడెన్స్, యు గాట్ అ సక్సెస్, విజయం వచ్చేసింది. అదే కానీ లోతైన పాఠాలు నేర్పేది మాత్రం ఖచ్చితంగా తప్పులే. అంటే ఆ పాఠాలు నేర్చుకునే గుణం కూడా ఉండాలి. అంటే మనం తప్పుల నుండి తప్పులు చేయడం అనేది సర్వ సాధారణం. అంటే రోజు వండే ఆమె కూడా ఒకరోజు మిస్టేక్ చేస్తుంది. అవును, అవునా? అప్పుడు ఆ మిస్టేక్ చేసినప్పుడు ఏం చేశాను నేను? ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ మాట్లాడుతున్నాను, లేకపోతే పక్కింటాము పిలిచిందని పొయ్యి మీద పెట్టి వెళ్ళాను. ఇప్పుడు ఈసారి ఐ షుడ్ లెర్న్ డీప్, బికాస్ గిన్నె మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఈ టైంలో పిల్ల ఏడ్చింది, ఫుడ్ లేదు. ఇట్స్ ఇంటర్లింక్డ్, డీప్ ప్రాబ్లం అయింది. ఈజ్ ఇట్ నెసెసరీ? చిన్న సింపుల్ సిల్లీ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. బట్ నువ్వు అక్కడ ఏం నేర్చుకోలే, మళ్ళీ రిపీట్ చేసావు. కొంతమంది ఇంట్లో చెప్తుంటారు, అబ్బా మా ఇంట్లో పాలు బొంగని రోజు ఉండదు మేడం. అదొక గొప్పగా చెప్తారు. మంచిదే. ఇప్పుడు నేను దానికి ఇమీడియట్గా ఏం చెప్తాను, మంచిదిలేండి మీ ఇంట్లో శుభాలు జరుగుతాయని చెప్తా, అది వేరే స్టోరీ. బట్ స్టిల్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్, తప్పు కదా మరి. సో ఇది చిన్న సిల్లీ ఎగ్జాంపుల్ అయి ఉండొచ్చు, బట్ మీకు రెగ్యులర్గా కనెక్ట్ అవుతారని నేను చెప్పాను. బట్ ఆల్వేస్ జీవితంలో తప్పుల నుంచి ఎప్పుడైతే గుణపాఠాలు నేర్చుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట ఎవరితో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు, లేకపోతే రిలేటెడ్, తొందరపాటుతోటి ఒక పెద్దవాళ్లను నోరు జారి అన్నావు. అనడంతో ఆ రిలేషన్, నీకు ఇష్టమైన వాళ్ళు రిలేషను బ్రేక్ అయింది. జస్ట్ లూజ్ టాక్, మిస్టేక్ జరిగింది. ఈసారి ఎప్పుడు గ్యాదరింగ్ అయినప్పుడు ఇంకా ఎవరితోటైనా నువ్వు మళ్ళా అలాగే మాట్లాడుతున్నావంటే నువ్వు నేర్చుకున్నట్ట కాదు కదా. సో ఏదైతే మిస్టేక్ని తొందరపాటుతోటి ఆ మాటలను మాట్లాడావో, సో అది ఎప్పుడు వస్తుంది అని అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే ఆత్మ ప్రక్షాళన. అంటే నువ్వు ఒకసారి చూసుకోవాలి, అసలు నా ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది లేకపోతే లేదు, ఇంక వాళ్ళని భగవంతుడు కూడా కాపాడలేడు. ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్లో ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న రోజు మార్నింగ్ నీ ఆఫీస్ ఓపెన్ చేయాలా, బట్ నువ్వు కంటిన్యూస్గా రాత్రి అంతా టీవీ పెట్టుకుంటున్నావు, లేకపోతే ఫోన్ పట్టుకుంటున్నావు, లేకపోతే డ్రింక్ చేస్తున్నావు, ఫ్రెండ్స్తో హైదరాబాద్ వస్తున్నావు, మిస్టేక్స్, అది నీ మిస్టేక్స్. ఒక రోజు ఏం కాలే, 2 రోజులు ఏం కాలే, 3 రోజులు కాలే, నెల ఏం కాలే, 6 నెలల వరకు మొత్తం మూతపడ్డది ఆఫీస్. ఇప్పుడు నీకు యాక్చువల్గా నీ సత్తా ఉంది, నువ్వు క్యాపబుల్, బట్ నీ ప్రవర్తన వల్ల ఇది అయింది. సో ఇమ్మీడియట్గా ఏం చేయాలా? చలో బాస్, మిస్టేక్ చేసిన, దాట్స్ ఓకే, బుద్ధి వచ్చింది నాకు, చలో ఫ్రెండ్స్ కట్, ఆల్ కట్, మందు కట్, కథ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఈ జరగడానికి బ్యాక్వర్డ్కి వెళ్ళండి, రివైండ్ చేసుకోండి, ఏం జరిగింది, నేను లేదు ఏదైనా ఒక బిజినెస్లోనే లోపం ఉంది, ఈ నాలెడ్జ్ని పెంచుకోవడానికి నేను ఏం నేర్చుకోవాలా? అంటిల్ అన్లెస్ యు సిట్ రాగా, అంటే నేకెడ్ ఐస్ తోటి నీ రియల్గా నువ్వు గనక ఓపెన్గా నీకు నువ్వు మాట్లాడుకుంటే ఎవడో వచ్చి చెప్పక్కర్లా. ఎంతసేపు ఎవడెందుకు చెప్పాలా? నీకు సోయి ఉండదా? నువ్వేం చేసావు మిస్టేక్, అది గనక చెప్పే నీకు దమ్ముంటే, నువ్వు గనక ఓపెన్గా మిర్రర్లో చూసుకున్నా, నువ్వు కూర్చుని ఏమైంది బ్యాక్వర్డ్ వెళ్ళు, ఇది స్పాయిల్ అయింది, వై, బాగుపడ్డా, చలో గో హెడ్. సో ఇలా గనక ఆరెంజ్ లైట్ ఈజ్ మస్ట్ సిగ్నల్, స్టాప్, ఎవాల్యుయేట్, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. తప్పు మిస్టేక్ అయింది, రెడ్ లైట్ దగ్గర ఆగి కరెక్ట్ చేసుకో. లేదు బాస్ కరెక్ట్ చేస్తున్నావు, గో. ఇది సైన్స్, ఎప్పుడు ఎవాల్యుయేషన్. అందుకని ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ సక్సెస్ఫుల్ లీడర్స్ ఎవరు చెప్పినా జర్నలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు రాయి, ఎవ్రీ డేది కూడా నీ డే టు డే యాక్టివిటీస్ రాయమని చెప్తారు. ఎందుకు అయితే 4 రోజుల ముందు నువ్వు బాగానే చేసుంటావు, కానీ 10 రోజుల ముందు ఏదో తప్పు చేసుంటావు, నీకు అది గుర్తుండదు. మేడం నేను మొన్న మంచిగానే చేసిన మేడం, మొన్న ముందే వెళ్ళిన మేడం, అంతా మంచినే, మర్చిపోతావు.
ఎందుకంటే మనకి పెయిన్ ఇచ్చేవి గుర్తుపెట్టుకోము. అంటే అది నీ తప్పు కదా, మాస్క్ వేసేస్తావు. అవును. సో కాబట్టి యూ నీడ్ టు రైట్, జర్నలింగ్ స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఏంటి అని అంటే, బీ గ్రేట్ఫుల్, గ్రాటిట్యూడ్. సక్సెస్ అయితే, ఫెయిల్యూర్ అయితే కూడా బీ గ్రేట్ఫుల్, గ్రాటిట్యూడ్. నో యు ఆర్ టీచింగ్ సంథింగ్ న్యూ టు గ్రో బిగ్గర్. సో ఎప్పుడైతే ఈ యాటిట్యూడ్ ఈజ్ యువర్ ఆల్టిట్యూడ్, యువర్ యాటిట్యూడ్ చేంజెస్ యువర్ ఆల్టిట్యూడ్. ఎప్పుడైతే నేను మారాలి, చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, చేంజ్ ఈజ్ బెస్ట్, మస్ట్ అనుకుంటావో నువ్వు కాంకర్ చేసినావు. నాకంతా తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్, వాట్ ద హెల్. ఐ నో ఎవ్రీథింగ్ ఉన్నప్పుడు డోంట్ కంప్లైన్, డోంట్ నాగ్, క్రీపీ ఉండకు, ఊకే నసవెట్టకు. నా జీవితం ఎందుకుంది, నా కర్మ ఎందుకుంది, నా బతికే ఎందుకు ఇట్లుంది. ఉంది బై, ఏం చేస్తావు చెయ్యి. మరి మొత్తం నీకే తెలుసు అంటున్నావు. నీకే తెలుసు అన్నావు కదా, అదే కదా. మళ్ళీ ఎందుకు ఇట్లున్నావు అంటే యూ నీడ్ టు లెర్న్ సంథింగ్. ఏదో నేర్చుకోవాలా నువ్వు. జీవితం ఏదో చెప్తోంది నీకు, విను. శబ్దం చేస్తోంది, విను విను. మాయలో పడి, ఓ మత్తులో పడి, ఒక నషాలో ఉండి, ఈగోలో ఉండి, అహంకారంలో ఉండి వర్కౌట్ కాదు. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు లెర్న్. సో ఖచ్చితంగా రెండు నేర్పుతాయి. రెండిటిని ఎవాల్యుయేట్ చేసి ముందుకు సంకేతం వచ్చినప్పుడు ఖచ్చితంగా అద్భుతంగా విత్ గ్రేట్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ తోటి ముందుకెళ్ళు. నిలకడగా అంటే స్టెబిలిటీ తోటి గ్రౌండెడ్గా ముందుకెళ్ళు. అదే మిస్టేక్స్ని అంతే హుందాతనంతో యాక్సెప్ట్ చేసి నేర్చుకుంటూ ముందుకెళ్ళండి. ఖచ్చితంగా గ్రోత్ డబుల్ ఉంటుంది. సూపర్. నమస్తే అక్క. నమస్తే.